పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియులారా, పైనున్న వాటిని వెదకాలని, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదని వాక్యం సెలవిస్తుంది. భూ సంబంధమైనవి కనుమరుగయ్యేటివి, కొంతకాలం మాత్రమే ఉండేటివి. పరలోక సంబంధమైనవి నిత్యమైనవి. కాబట్టి ప్రియులారా, నేను నిరీక్షణ కలిగిన జీవితం జీవించాలంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పరలోక సంబంధమైన వాటి గురించి, పైనున్న వాటి గురించి ఆలోచన చేయాలి. ఆ నిరీక్షణ కలిగిన జీవితం జీవించాలి. భూ సంబంధమైనవన్నీ కూడా కనుమరుగయ్యేటి, పరలోక రాజ్యము నిత్యమైనది. అయితే మానవుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుచున్నాడు. ఎందుకంటే దేవుడు మనకు భూమి మీద సమస్తము సమకూర్చారు. అనేకమైన వస్తువులు మనం తయారు చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ సమస్తము ఈ భూమి ద్వారానే మనకి లభించున్నాయి. భూమి నుండి సమస్తము ప్రభు మనకి సమకూర్చాడు. దేవుడు మనకి సమకూర్చాడు. మనం ధరించే దుస్తులు కావచ్చు, మనం వాడే వాహనాలు కావచ్చు, మనము వాడే నిత్యావసరమైన ప్రతీది కూడా భూమి ద్వారా మనకి సమకూర్చబడుతున్నాయి. కాబట్టి మానవుడు అనేవాడు భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుచున్నాడు. అయితే ఎవరమైతే మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తామో, ఈ భూ సంబంధమైనవి కొంతకాలం మాత్రమే ఉండేటివి, పరలోక రాజ్యం నిత్యమైనది అనే ఆలోచనతో ఆ నిత్య రాజ్యం కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. పైనున్న వాటి మీద మనసు పెట్టినట్టయితే మరణం తర్వాత జీవంలోకి నడిపించబడతాం, నిత్య రాజ్యంలో స్థానం పొందుకుంటాం, మన ప్రభువులతో నిత్యం ఉండే గొప్ప అవకాశము పొందుకుంటాం. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.